ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని సంఘమా, ఈరోజు మనం యేసుక్రీస్తు శిలువపై పలికిన మూడవ మాట, అమ్మా, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. బైబిల్ వచనం యోహాను 19:26-27 వచనం. యేసు తన తల్లిని, తాను ప్రేమించిన శిష్యుడు పక్కనే నిలబడి ఉండుట చూచి తన తల్లితో, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని చెప్పెను. తరువాత ఆ శిష్యునితో, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ప్రియమైన సహోదర సహోదరీలారా, శిలువపై తీవ్రమైన బాధలో ఉన్నప్పటికీ యేసుక్రీస్తు తన తల్లి గురించి ఆలోచించారు. ఇది ఆయన ప్రేమ మరియు బాధ్యతను చూపిస్తుంది. యేసు తన తల్లి మరియను ఒంటరిగా వదిలిపెట్టలేదు. ఆయన తన శిష్యుడు యోహానుకు ఆమెను అప్పగించాడు. దీని ద్వారా యేసు మనకు ఒక గొప్ప పాఠం చెబుతున్నారు. 1. కుటుంబ బాధ్యతను మర్చిపోవద్దు. నిర్గమకాండము 20:12 వచనం. నీ తండ్రిని నీ తల్లిని గౌరవింపుము. దేవుడు మనకు తల్లిదండ్రులను గౌరవించమని చెప్పాడు. 2. ప్రేమతో ఇతరులను చూసుకోవాలి. 1 తిమోతికి 5:8 వచనం. తనవారిని పోషించని వాడు విశ్వాసాన్ని నిరాకరించినవాడే. మన కుటుంబాన్ని చూసుకోవడం దేవుని ముందు ముఖ్యమైనది. 3. కష్టాల్లో కూడా ప్రేమ చూపాలి. శిలువపై బాధలో ఉన్నప్పటికీ యేసు ప్రేమను చూపించారు. మన జీవితంలో కూడా సమస్యల మధ్య ప్రేమ, బాధ్యతను మర్చిపోవద్దు. ముగింపు. శిలువపై మూడవ మాట మనకు చెబుతుంది, తల్లిదండ్రులను గౌరవించాలి, కుటుంబాన్ని ప్రేమతో చూసుకోవాలి. ఆమెన్.